వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఉపాధ్యాయ పదోన్నతుల విషయంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు రాత్రికి రాత్రే కౌన్సిలింగ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు పదోన్నతులు ఇవ్వమని చెప్పినా అంత తొందరగా చెడి చొప్పులు లేకుండా కౌన్సిలింగ్ జరపాల్సిన అవసరం ఏంటని ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అర్హులైన ఉపాధ్యాయులు నష్టపోతే బాధ్యత ఎవరు వహిస్తారని వారు నిలదీస్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ మెరుపు ధర్నా చేపట్టనుందనే భయంతోనే అధికారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని అనుమానం వ్యక్తమవుతోంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఫలాలు అందే వరకు పోరాటం కొనసాగుతుందంటూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ హెచ్చరించారు. నా పేరు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిని. ఈరోజే హైకోర్టు పదోన్నతులు నిర్వహించుకోవచ్చని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిన 1-2 గంటల్లోనే రాత్రికి రాత్రి ఇవాళ కౌన్సిలింగ్ నిర్వహించాలని పూనుకోవడంలో విద్యాశాఖ అధికారులు చడి చప్పుడు కాకుండా హుటాహుటిన ఎవరో మెడకాయ మీద కత్తి పెట్టినట్టుగా రాత్రికి రాత్రి వెబ్ ఆప్షన్ ఇవ్వడం ఎందుకు, ఎడిట్ ఆప్షన్ మార్నింగ్ 9 గంటలలోపే పూర్తి చేయాలని చెప్పడం ఎందుకు, ఏంటి తొందరపాటు చర్య, ఎవరు మెడకాయ మీద కత్తి పెట్టారు? ఒకవైపు మాకు అన్యాయం అవుతా ఉంది, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి చాలా అన్యాయం అయిపోతా ఉంది, మేము మోసపోతా ఉన్నాము. మరి ఇవాళ రాజ్యాంగ హక్కులు ఫలాలు మాకు అనుకూలంగా ఉన్నాయని తెలిసినప్పటికీ మా యొక్క గొంతును నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పేసి మేము ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ చేసి ఏర్పాటై అంచెలంచెలుగా ఒక ఉద్యమ కార్యాచరణ చేస్తున్నటువంటి తరుణంలో రాత్రికి రాత్రి మీరు ఈ కౌన్సిలింగ్ ని నిర్వహించాలని చెప్పేసి పూనుకోవడంలో మీరు ఈ తొందరపాటు చర్యని రేపు ఎవరైనా నష్టపోతే ఈ దిద్దుబాటు చర్యలు తర్వాత చేపట్టడం వల్ల అర్హుడైన వాడు నష్టపోతాడు కదా. ఎందుకు మీరు ఈ తొందరపాటు చర్య? మేము క్లియర్గా అడుగుతా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఉన్నతాధికారులకు. ఇక్కడ మేము నష్టపోతున్నామని చెప్పేసి అడిగే క్రమంలోనే ఇవాళ ఎట్లాగో ఇచ్చింది, కోర్టు ఇచ్చింది చేసుకోమని, రేపు అందులో ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, ఏదైతే ఆ సీనియారిటీ లిస్టులో ఎక్కడైనా మార్పులు చేర్పులను చూసుకొని క్లియర్గా రేపో ఎల్లుండి ఇవ్వాల్సినటువంటి విద్యాశాఖ అధికారులు ఎందుకు ఇస్తా ఉన్నారంటే ఇవాళ మమ్మల్ని ఇంకొక రకంగా ఏరే రకంగా ఇక్కడ ఎవరికి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ యూనియన్స్ రేపు హుటాహుటిన ధర్నా కాల్ఫర్ చేస్తారో అడ్డుకుంటున్నటువంటి భయమా? అదే కదా మాకు అనిపిస్తా ఉంది. మేము ఏమడుగుతా ఉన్నాం ఇవాళ ఏదైతే జనరల్ కట్ ఆఫ్ లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను మీరు కౌంట్ చేయకండి. మీరు అడెక్వసీ అనేది కేవలం ఇవాళ విధానపరము ఏదైతే లెక్కింపు అనేది దాంట్లో తప్పిదం ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ లోనే మీరు ఏదైతే క్యాడర్ స్ట్రెంత్ బేస్ చేసుకుని మీరు కౌంట్ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రావాల్సిన వాటా ఇవ్వమంటున్నాం. మేము జనరల్ కట్ ఆఫ్ లో ఉన్న వాళ్ళని ఎస్సీ ఎస్టీలు కాదు, వాళ్ళు జనరల్ కింద వెళ్ళిపోతారని చెప్పేసి మేము క్లియర్ గా అప్పీల్ చేస్తా ఉన్నాం. మేము మీ దృష్టికి తీసుకొచ్చాం. అదే రకంగా ఇవాళ ఏజెన్సీ ఏరియాలో జీవో నెంబర్ 3 విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో అనేక అంశాలు మరి ఇవాళ తప్పిదాలు కనబడతా ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ లో మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాము. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో 14 ఆర్టికల్ 15 ఆర్టికల్ 16 ఆర్టికల్ ఇంద్రసహాని కేసుతో ఏం సంబంధము? అదేవిధంగా ఇక్కడ ఏదైతే పదోన్నతుల్లో కూడా ఎస్సీ ఎస్టీ పదోన్నతుల్లో కూడా ఇదే 14 ఆర్టికల్, ఇదే 15 ఆర్టికల్, ఇదే 16 ఆర్టికల్ ఇంద్రసహాని కేసుతో ఏం సంబంధం? ఇవాళ వీటికి సంబంధానికి వీటితో ముడిపెట్టి హక్కులు ఎందుకు లాక్కుంటా ఉన్నారని చెప్పేసి మేము అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు రిప్రజెంట్ చేసి అన్యాయం జరుగుతుంది, ఈ ఎత్తున మాకు ఇంత పెద్ద ఎత్తున వేల మంది మేము నష్టపోతా ఉన్నాము, కళ్ళ ముందు మా రిజర్వేషన్ పోతా ఉందని చెప్పేసి అడిగేటటువంటి తరుణంలో మీరు రాత్రికి రాత్రి చేయాల్సిన అవసరం ఏముంది? మీరు గతంలో 2024 డిఎస్ లో కూడా ఇదే హుటాహుటిన మీరు మరి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఇవాళ స్పోర్ట్స్ కోటాలో అర్హుడైన వాడు నష్టపోయిండు. అదే విధంగా స్పెషల్ కేటగిరీ కింద పిహెచ్సి ఆ కోటగిరిలో కూడా ఇలా కానటువంటి వాడిని, అర్హులు లేనటువంటి వారికి ఇచ్చేసేసి అక్కడ కూడా మీరు అర్హుడైన వాడిని మోసం చేశారు. అక్కడ వాళ్ళు కోర్టుకు పోయి ఇవాళ మేము నష్టపోయారని చెప్పేసి అప్పీల్ చేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. దిద్దుబాటు చర్య మీరు చేయలేదు. ఇదే తప్పిదము. ఎందుకు ఈ ప్రమోషన్స్ లో రాత్రి నిర్వహించి మీరు ఇటువంటి అర్హుడైనటువంటి వారి ఉపాధ్యాయుల గొంతులు ఎందుకు వస్తా ఉన్నారు? ఏం అవసరం వచ్చింది? ఒకరోజు ఆగితే ఏమైనా కొంపలు ఏమైనా ముట్టుకుంటున్నాయా? మేము అనేది ఏంటంటే మేము ఎక్కడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ చేసి ఎక్కడ మరి ఆకస్మిక దాడి చేసి ఏదైతే పదవులు రాపుతారనే భయం అదేం లేదు. మేము న్యాయబద్ధంగా ఇవాళ ఏదైతే క్రమశిక్షణతో
ఈ జేఏసీ ఎప్పుడు కూడా తొందరపాటు చర్యలు తీసుకోదు. క్రమశిక్షణతోటి న్యాయబద్ధంగా శాంతియుతంగా ఈ ఏదైతే మా హక్కులు ఉన్నాయో ఆ హక్కులు తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంది. ఇవాళ ఏదైతే మాకు రైట్స్ గా ఏదైతే రావాల్సి ఉన్నాయో అది ఖచ్చితంగా మేము తీసేసుకుంటాము. ఇవాళ కాకపోతే రేపు మేము అనేక మార్గాలు తెలుసుకోవడం లాబింగ్ ద్వారా, కాకపోతే లడాయి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఒక లాబింగ్ లడాయి మాకు అదే విధంగా ప్యారలల్ గా మేము లాని కూడా నేను ఆశ్రయించి మేము తీసుకుంటాం అనేటటువంటి నమ్మకం మాకుంది. కానీ మీరు అర్హులైనటువంటి ఈ సీనియారిటీ లిస్ట్ లో ఎవరైనా మిస్ అయితే వాళ్ళని మీరు మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇలాంటి తప్పిదాలు తొందరపాటు చర్యలు తీసుకోకండి. ఈ ఎవరు కూడా మీ మీద మెడకాయ మీద కత్తి పెట్టలేదు. ఎందుకు మీరు చేస్తా ఉన్నారు? మేము 100% ఆపేది ఉంటే ఇప్పటికిప్పుడు మేము బయలుదేరి రాగలుగుతాం. మేము ఇప్పటికిప్పుడు మేము జేఏసీ కాల్ఫర్ చేస్తే రేపు దాదాపు 500-600 మంది ఈ డిఎస్సీని ముట్టడి చేయడానికి రెడీ ఉంటారు. కానీ అది కాదు మాకు కావాల్సింది. ఏదైతే లీగల్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని మేము అడిగి ఇగో మేము ఇట్లా నష్టపోతున్నామని చెప్పేసి తెలియజేసి అవి మేము పొందాలనుకుంటున్నాం. మీరు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు మరొకసారి మీరు ఆలోచన చేయండి. మీరు టైం ఇవ్వండి. ఆ టీచర్ల యొక్క హక్కులు మీరు లాక్కోకండి దయచేసి. మేము ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ చేసి నుంచి మేము అభ్యర్థిస్తా ఉన్నాము. మీరు అన్యాయం చేసే ప్రక్రియ చేపట్టకండి. క్లియర్ గా డే టైంలో నైట్ టైంలో కాదు చేయాల్సింది కౌన్సిలింగ్. ఇదేమైనా మనం రాతి యుగంలో ఉన్నాం, మనం ఇవాళ ప్రజాయుగంలో ఉన్నాం. మనం మీరు ఎలాంటి చర్యలు తీసుకొని అర్హుడైన వారి గొంతు కోయకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎస్సీ ఎస్టీకి రావాల్సినటువంటి రాజ్యాంగ ఫలాల విషయంలో ఎస్సీ ఎస్టీ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ జేఏసీ ఖచ్చితంగా ముందుంటది. ఆ ఫలాలు అందే వరకు కొట్లాడుతుంది. అవసరమైతే ఇవాళ అనేక రకాల ఉద్యమాలకు బాటేసి తెలియజేస్తూ ముగిస్తున్నారు.